దళిత జాతి బిడ్డను నేను. ఈరోజు యావత్ దళిత జాతి అంతా గర్వించదగ్గ రోజు అని చెప్పి కైరా టీవీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత పాలకులు ఎవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా అంబేద్కర్ అనే వ్యక్తి ఒక శక్తి. ఈరోజు భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కల్పించినటువంటి హక్కులను ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అన్నగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు బతుకుతూ ఉన్నారు ఈ దేశంలో. ఆయన అనేది కానీ లేకపోతే ఈరోజు అట్టడుగునటువంటి బడుగు బలహీన వర్గాల పరిస్థితి చాలా దీనంగా ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నడిబొట్టులో పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా దళిత జాతి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాబోయే 2024లో మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారు. మళ్ళీ ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో చేయాలా. పేదలకు అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం ఆయనకి వెన్నుదన్నుగా ఉంటాం. మళ్ళా రేపు 2024లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి రాష్ట్ర ప్రజలారా మర్చిపోకండి. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. మనం పేదల పక్షం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలా. మన పేదల పిల్లల యొక్క భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే తగునని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిజంగా ఈ భారతదేశంలోన చాలామంది ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టారు. ముఖ్యమంత్రులు చేపట్టినప్పటికీ కూడా ఈ దేశమే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా నడుస్తుంది. అటువంటి రాజ్యాంగం అనేది ఈ దేశవ్యాప్తంగా ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి మరి ప్రపంచమే గర్వించదగ్గ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సక్రమంగా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. ఈ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దారి ఒక నిదర్శనమని కూడా ఈ సందర్భంగా నేను ఎంతో గౌరవంగా కూడా ఫీల్ అవుతున్నానని తెలియజేస్తున్నాను. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, సంక్షేమ విధానాన్ని, సామాజిక ఆలోచన విధానాన్ని కూడా క్లియర్గా కూడా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా అమలు చేసినటువంటి వ్యక్తి దేశంలో కాదు ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా సగౌరవంగా కూడా నేను ఫీల్ అవుతున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచ మేధావిని ఈనాటికి గుర్తించి 125 అడుగుల విగ్రహం విజయవాడ నగరం నడిగడ్డలో నిలబెట్టడం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఐకాన్ ఆఫ్ ది నాలెడ్జ్ ప్రపంచ మేధావిని చాలా గొప్పగా గుర్తించారని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ దేశం మొత్తం ఫీల్ అవుతుందన్నమాట. ఇంత కాస్ట్లీ గల ప్లేస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం అంటే చాలా గొప్ప విషయం అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంత ఖరీదు కాలంలో ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి కొంతమంది ప్రచారం చేస్తారు. దానికి మీరు స్పందన ఏంటారు? ఆయన ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఐకాన్ ఆఫ్ ది నాలెడ్జ్. ఎందుకంటే ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరివాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరివాడు, కొందరివాడైతే కాదు. కొంతమంది చిత్రీకరిస్తారు మాలల ప్రతినిధి, దళితుల ప్రతినిధి ముద్ర వేయటం తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి అందరివాడు, కొందరివాడైతే కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలను ఎవరి దగ్గరకు తీసుకుంటా ఉన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆ యొక్క విగ్రహాన్ని చూడడం వల్ల నిలువెత్తుగా మాకు ఎంతో ఆత్మస్థైర్యం, బలము అనేది మాకు ఏర్పడతా ఉంది. అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నంటే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు ఏదో ఎన్నికల స్టంట్కి సంబంధించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కావలసి ఏదో బుధర జల్లే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కానీ అదైతే అవాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సామాజిక న్యాయ మహాశిల్పం అనే నామకరణం చేశారు. సామాజిక న్యాయం అందరికీ అందుతుందా ఈ ప్రభుత్వం? ఎందుకు అందట్లేదన్నా? ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరినీ అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా
మరి ఏ ప్రధానమంత్రి అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు, మాటల్లో కాదు. ఈరోజు పేద విద్యార్థులు కావలసినటువంటి ఒక ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఆ పౌరులను మంచిగా తీర్చిదిద్దాలంటే ఒక విద్యతోనే తప్ప వేరే మార్గం కాదు. ఎన్ని కోట్లు వెచ్చించి ఇచ్చినా అది వ్యర్థమే. కానీ అయితే ముఖ్యంగా పిల్లల్ని బాగా రూపుదిద్దాలా, వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించాలా, రాష్ట్రానికి మంచి యొక్క పేరు తీసుకురావాలా, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఎన్నో వేల కోట్ల రూపాయలు మరి విద్యార్థుల భవిష్యత్తుకు మరి ఈరోజు ఖర్చు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం 18.8 ఎకరాల్లో నిర్మించడం, ఆ చుట్టూ మంచి వాతావరణంలో విజయవాడ నడి బొడ్డిన నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయం. దళితులందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. చరిత్ర ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఆయన ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. ఎందువల్లంటే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఎవరో చేయలేదు. 404 కోట్లతోటి 125 అడుగుల విగ్రహం కట్టడం అంటే ఆసామాసి వ్యవహారం కాదు. ఈ కాంస్య విగ్రహం కట్టి ప్రజల హృదయాల్లో ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు దళితులకు అందిస్తూ నా దళితులకు ఇంకా బడుగు బలహీన వర్గాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా దళితుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన మేము చాలా గర్వించుతున్నాం. ఇటువంటి రోజు వస్తుందని చెప్పేసి మేము ఎదురు చూడలేదు. ఆ మహనీయుడు మరో నవయుగ అంబేద్కర్ లాగా ఆవిర్భవించి ఈరోజు దళితులందరినీ ఐక్యపరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్రాంతి వచ్చింది కానీ 3 రోజులు ఉంది. ఇదంటే 3 తరాలు 4 తరాలు ఉండే విగ్రహం పెట్టారండి. ఆ విగ్రహం అంటే ఎవరు పెట్టారంటే ఒక జగన్మోహన్ పెట్టించారు. ఆయన పెడతాం అంటే 10 తరాలు చెప్పుకుంటూ ఉండదండి ఇది. అంతేగాని ఇవాళ ఆడిపోయేది కదండి. ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టినా అది తరతరాలు 400 సంవత్సరాలు చెప్పుకుంటూ ఉంటుందండి. ఒక చరిత్రలో ఉన్నట్టేదండి ఇది. ఒక చరిత్రకి కనిపించేది, ఈ తరతరాలకి 400 తరాలకు కనిపించేది కట్టించారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అంతమంది కట్టిందని అన్నారు. ఇప్పుడు ఇక్కడ కట్టిందా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు కానీ చేయలేదండి. అతను ఒక పని కానీ ఏం చేయలేదు. ప్రజల్ని వాడుకున్నాడు, అంత తప్ప ఏం లేదు. ఈ వాడుకోకుండా ప్రతి ఒక్కరికి ప్రజలకు సహాయం చేస్తున్నాడు. ప్రతి విషయంలో కనిపిస్తుంది. ఒక అమ్మఒడి కానీ, ఒక పిల్లలకి సచివాలయం ఇచ్చాడు. దాంట్లో 400 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక 30 వార్డులోనంటే 30 వార్డులో 400 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఖాళీగా తిరిగి వాళ్ళకి లేకుండా ఇంతగా వార్డుకు వచ్చి 11 మందిని వాలంటీర్ని 10 మంది ఉద్యోగస్తులు చేశాడు. పర్మనెంట్ని 10 మందిని చేశాడు. ఎవరు చేయలేదని 10 మందికి పర్మనెంట్ పదవులు ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ 11 మందికి వాలంటీర్ కింద ఇచ్చాడు. అలాగే ఎప్పటికప్పుడు చూస్తున్నాడు. ప్రజలు ఇంటికి వెళ్ళమన్నాడు, ప్రతి ఇంటికి వెళ్ళి చూడమన్నాడు. ఎవరు చెప్పినోళ్ళు లేరు. ఇది ప్రతి ఇంటికి వెళ్ళి నీ బాధ్యత ఎలా ఉందంటే ఒక కొడుకు కింద, ఒక అన్నదమ్ముడి కింద, ఒక తమ్ముడి కింద సహాయపడలేక ప్రతి ఒక్కరు వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి ప్రతి ఒక్కరికి. ఇదివరకు పింఛన్ ఇవ్వాలంటే ఒకరు చచ్చిపోతే ఒకరు ఇచ్చేవారు. ఒక కుటుంబంలో ఒకరు చచ్చిపోయిన దాకా చూస్తూ ఉండవలసి వచ్చేది. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఒకరు చనిపోతే కానీ ఒకరు పింఛన్ రాసేవారు కాదు. ఇది కాకుండా ప్రతి 3 నెలలకి కొత్త పింఛన్లు ఇస్తున్నారు జగన్ గారు. ఆ విషయంలో ఎస్టీ కోటాల్లో మాకు 60 సంవత్సరాలకి ఇచ్చేవారు కదా పింఛన్. ఇప్పుడు మాకు 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. మేము ఎస్టీలు మాకు 50 సంవత్సరాలకి ఇస్తున్నాడు. ఎస్టీల ద్వారా పింఛన్ 50 సంవత్సరాలు రాశాడు జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందండి. దళితులని ఉన్నవాడిని లేనివాడు కాదు, అందరికీ సమానంగా ఉన్నాడు. ఒక పార్టీ కాదు, ఒక సబ్జెక్ట్ కాదు, ఎవరైనా నావాడు అనుకుంటున్నాడు జగన్ గారు అండి. ప్రతి విషయంలో జగన్ గారు ప్రతి విషయానికి ప్రజలకే ఉపయోగపడుతున్నాడు. ఒక ఇంట్లో ఉండి చెప్తాం కాదు, ప్రజలు ఏం చేస్తున్నారో చెప్పలే, ప్రతి విషయంలో చూస్తున్నాడు. ఎక్కడ ఉంటున్నారు, ప్రజలు ఎలా ఉంటున్నారు అని కార్యకర్తలను పంపుతున్నాడు, అధికారులను పంపుతున్నాడు, ఉద్యోగస్తులను పంపుతున్నాడు, అందరిని పంపి చూస్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. 10 వాలంటీర్ వెళ్ళి పొద్దున 6 గంటలకే పింఛన్ ఇచ్చేస్తున్నారు. 6:30 7 ఇచ్చేస్తున్నారు. 6 గంటల నుంచి మొదలుపెట్టి 6:30 7 అయ్యేటప్పటికి ఎవరి పింఛన్లకి ఇచ్చేస్తున్నారు ఇంటికాడ, ప్రతి ఇంటికాడ. ఈ విజయవాడ నడి రోడ్డు మీద ఇంత దళితులంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంతమంది సంతోషంగా ఆనందాలతో మరి ఎంతో వాయిద్యాలతో వచ్చి ఆయన హర్షిస్తున్నారు. మునిపెన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా
మరి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోకుండా మరి దళితుల్ని ఎంతగానో బాధ పెడుతూ బలహీన వర్గాల్ని అడుగంట చేసి వారికి ఉద్యోగం కానీ వైద్యం కానీ ఏ విషయంలో కూడా వారు మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. ప్రతి దళితుడు కూడా మరి అగ్రవర్ణాలకు కొమ్ము కాసి వారితో ఏకమయ్యి వారిని పదవుల కోసం మందుకు అమ్ముడిపోయి చివరాఖరికి వారికి పదవులు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటున్నారు. అది ప్రతి దళితుడు కూడా గమనించుకోవాలి. ఇప్పుడు దళితులకి అగ్రవర్ణాలకి పోరాటం జరుగుతుంది. మరి మీరు ఎన్నో పథకాలు ఇచ్చారు, పేదవాళ్ళు అన్నీ అందిపుచ్చుకుంటున్నారు. కానీ అగ్రవర్ణాలకి అనేక మతాలకు కొమ్ము కాసి వాళ్ళ కాళ్ళ కింద దూరి వాళ్ళు ఇచ్చే మందుకు బానిస అయిపోయారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉద్యోగాలు ఇది ఉంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ మరి చిన్న చిన్న పిల్లలు పేద పిల్లలు వాళ్ళు చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. పేదవాళ్ళు అంటే ఇంగ్లీష్ చదవకూడదంట. పేదవాళ్ళు ఇంగ్లీష్ చదవకూడదా? వాళ్ళు ఇంజనీర్లు అవ్వద్దా, డాక్టర్లు అవ్వద్దా? పేదవాళ్ళంటే పేదవాళ్ళని ఎందుకు ప్రభుత్వాలు చిన్న చూపు చూసినాయి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ పక్షాన్ని నుండి మనందరికీ ఆశాజ్యోతిగా ఉండి ఈరోజు స్టాచ్యూ పెట్టారు. జై భీమ్. కన్నీ వీరి ఎరుగని రీతిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మన సీఎం జగన్ గారికి మనం గెలిపించుకుని మళ్ళీ ఫ్యాన్ గుర్తుగా ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని అనుకుంటున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉందండి మాకు. మన రాష్ట్రంలోనే ఇంత విగ్రహాన్ని ఆవిష్కరించిన మన సీఎం గారికి ఇంత ఘనత చెందినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం విజయవాడలో స్థాపించారు. అవునండి. అది మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్థాపించారు. అవునండి. దానికి మీ స్పందన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది అయితే రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అందుట్లో కాకుండా ఇక్కడ ఉండేది ఓన్లీ కమ్మౌస్ అని వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం చాలా ఆనందకరం. విజయవాడ మధ్యలో ఇంత ఖరీదైన ప్లేస్లో విగ్రహాలు పెట్టడం వల్ల వేరే వాళ్ళు మిగతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటంటే జగన్ వస్తున్నాడు, అందుట్లోనేమో ఇంత ఆయన 125 అడుగులు విగ్రహం పెట్టారు కాబట్టి దాని గురించి అది అగ్రవర్ణ కులాల నాయకుడు అంబేద్కర్ గారు, దానివల్ల వాళ్ళకి ఏమన్నా మైనస్ పాయింట్ అయిద్దామని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు నామకరణం చేశారు. సోషల్ సామాజిక న్యాయం అని చెప్పి ఆ పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ న్యాయం చేశాడు కాబట్టి సామాజిక న్యాయం అని సోషల్ జస్టిస్ అని ఏదో పెట్టారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా దేశంలోనే చాలా పెద్ద విగ్రహం మన విజయవాడలో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆయన రాజ్యాంగ నిర్మాత ఎన్నెన్నో పొజిషన్లు చూసి విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించి అట్లాంటి ఒక వ్యక్తిని, అలాంటి ఒక మహనీయుని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతిష్ఠించడం అనేది చాలా ఆనందించాల్సిన విషయము. ఎవరు ఎన్నెన్నో చెప్తారు కానీ మనకు మాత్రము నిజంగా ఆయన స్ఫూర్తి తీసుకొని ఇంకా యువత భావితరాలకు ఇంకా ఆయన మార్గంలో, ఆయన దిశానిర్దేశంలో ముందుకెళ్తే ఖచ్చితంగా మరింత డెవలప్ చేసుకోవచ్చు. రాబోయే తరాలకి ఎవరు ఇంతవరకు ఏ సీఎం చేయని విధంగా చేసి రాబోయే సీఎంలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని దళితులు కానీ కులము లేదు మతం లేదు అనే ఒక దీన్ని తీసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి దానికి అందరికీ దళితులకే కాకుండా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని గుర్తించి అంత పెద్ద హైదరాబాద్లోనే పెట్టి దానికంటే ఎక్కువగా పెట్టిండే దానికి ప్రతి ఒక్కరికి అంతే సంతోషంగానే ఉంది. ఈ విగ్రహాలు ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని నామకరణం చేశారు. దీని మీద మీ స్పందన ఏంటో? ఈ పేరు పెట్టి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పెట్టారు. బాగానే ఉంది. మంచిగానే మీ సోషల్ మీడియా కూడా అంతే మంచిగా ప్రజల ముందరికి తీసుకుపోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారి మీద మీ అభిప్రాయం? మా దళితుల పట్ల మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, మమ్మల్నే కాకుండా రాజ్యాంగం తీసుకొని వచ్చిన అంబేద్కర్ గారిని ఇదే నడివద్దులో అక్కడ పైన బెజవాడ కనకదుర్గమ్మ దేవుణ్ణి ఇక్కడ కింద ఆ దేవుణ్ణి పెట్టి మాదిగా అనే సిద్ధాంతమే లేకుండా అప్పుడు పాతకాలంలో అనుకుంటా ఉంటారు
ఎవరైనా ఎస్సీ కానీ ఎస్టీ కానీ రాజ్యాంగంలోనే కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎవరు కానీ తీసుకొని రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు తీసుకువచ్చిన దానికి మాకు హ్యాపీ అనిపిస్తూ ఉంది. ఈ అంబేద్కర్ బొమ్మ పెట్టినందుకు మేము చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాము. మా దేవుడు మా దళితులది మా దేవుడు బొమ్మ పెట్టారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. జై భీమ్. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంబేద్కర్ బొమ్మ పెట్టాడు బ్రహ్మాండంగా ఉంది. మా అమ్మకి 40 సంవత్సరాల పెన్షన్ అవి వచ్చినాయి, చాలా వాటికి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. అన్ని మేళ్ళు పొందిన వాళ్ళు అందరం వచ్చారు, చూస్తున్నారు.